5 ఏళ్ళు కొన్ని 9 ఏళ్ళు అట పెండింగ్లో పెట్టి ఒక టర్మ్ అయిపోయి రెండో టర్మ్ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నాం చూస్తున్నాం. పిటిషన్ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ తీసుకోడు. నేను అప్పుడు నా తీర్పులో రాశాను, ఏ వివాదమైనా 3 నెలల లోపల పరిష్కరించాలి. అసలు 3 నెలలు అవసరం నిజంగా పార్టీ మారాడే తెలుసుకోవడమే కదా అని చెప్పి ఒక ఇది ఇచ్చాను. ఇప్పటికైనా అవసరం ఉంది. 10th షెడ్యూల్లో మార్పు తెచ్చి పార్టీ మారిన వాడు ఎవడైనా సరే తను గెలిపించినట్టే ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా ఇచ్చి ఇంకో పార్టీలో చేరాలని మార్పు చేస్తే కానీ దేశంలో పరిస్థితి మారదని చెప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నాకున్నట్టు అనుభవంతో యాంటీ డిఫెక్షన్ 10th షెడ్యూల్ని దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే మితిమీరిపోతున్నాయి అంతా కూడా. ఇదొకటి. ఇంకొక విషయం దాన్ని మీతో పంచుకోదలుచుకుంది ఏంటంటే, నాకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రేవంత్ రెడ్డి కానీ మిత్రులు కానీ ఉంటారు, స్నేహితంగా ఉంటారు. బై అండ్ లార్జ్ కంపేర్ టు అదర్స్ మంచిగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి వింటున్నా కూడా తప్పదని నా అభిప్రాయం చెప్తున్నాను అనుకోండి. కొన్ని విషయాల మీద కొన్ని మూసి ప్రక్షాళన కానీ ఇప్పుడు కేంద్రం కూడా కలిసి వచ్చింది, చాలా సంతోషం. కొన్ని విషయాల్లో మాట్లాడడం చాలా అతిగా మాట్లాడుతున్నాడు, చాలా అతిగా ఆయన ఎక్కడికో ఏదో అన్నట్టుగా. అంటే అయితే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు రాష్ట్రంలో, అక్కడ ఆర్థిక పరిస్థితి అంతకన్నా సరిగా లేదు ఆంధ్ర. దానికి ఎవరు బాధ్యులు, అంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసింది అవన్నీ నేను ఇప్పుడు వివరాలకు బోధించుకోరా. 20వ తారీఖు దాటితే ఆఫీసర్లు అందరూ కూర్చొని పెన్షన్లు రేపు 1వ తారీఖు ఇచ్చేదానికి ఏం చేయాలా, ఎక్కడెక్కడ ఏది తగ్గించాలా అని అవద్దు రేవంత్ రెడ్డి చెప్పాడు పబ్లిక్గా. నేను దయచేసి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాను, మీరు ఏమనుకోవద్దని. జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన ప్రభుత్వం అక్కడ కేంద్రంపై ఆధారపడి నిధులు తెచ్చుకుంటున్నానని ప్రయత్నించిన ప్రభుత్వం ఈ ఫ్రీగా ఇవ్వడం ఏంది? ఎవరు అడిగారు ఫ్రీగా ఇవ్వమని? ఆడవాళ్ళందరికీ బస్సుల్లో ఫ్రీగా ఇస్తామని. దేనికి బస్సుల్లో ఫ్రీ వాళ్ళు ఎవరు అడిగారా? అంటే ఏదో మలక్పేటకు పోయి వంకాయలు కొనుక్కొస్తాం పావుల ఛార్జీతో, వంకాయలు కొనుక్కొస్తే సరిపోద్దేనండి. ఖాళీగా ఉన్న వాళ్ళే బస్సులో తిప్పడం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ తెచ్చారు, మళ్ళీ ఏ రాష్ట్రంలో, కర్ణాటక ఇక్కడ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా బస్సుల్లో ఫ్రీ అని. ఆర్టీసీ ఫ్రీగా ఎట్లా వస్తుంది? దివాళా తీసే పరిస్థితి ఉంటే ఆర్థికంగా ఆ కార్పొరేషన్లో కూడా మరి ఎట్లా ఫ్రీగా వస్తాయి? ఆలోచించడం, అకౌంటబిలిటీ లేదు. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వం అయినా సరే నువ్వు ఇచ్చేటి హామీకి, అది కూడా ఎన్నికల ముందు ఇచ్చే హామీకి, దానికి ఎలా ఆర్థిక వనరులు సమీకరిస్తావో అనే విషయం చెప్పిన తర్వాతనే ఈ ఫ్రీ బీస్ అనౌన్స్ చేయాలి. లేకపోతే పోటాపోటీలుగా అన్నీ ఫ్రీ అని చెప్పని ఆయన అంటే నీకు ముక్కెర పెడతాను ఒక అంటే, నీకు చివర బుడాకి పెడతాను ఇంకో ఆయన. ఫ్రీగా 500 గ్రాములు 200 గ్రాముల బంగారం ఫ్రీగా ఇస్తా అన్నాడు. తమిళనాడులో కొత్త అబ్బాయి ముఖ్యమంత్రిగా వచ్చాడు, ఆ 2 ద్రవిడియన్ పార్టీలు కాదని. సరే, మంచి పరిణామం, సంతోషపడుతున్నాం. ఆయన మొన్న చెప్పాడు, ఈ ఉచితాల వలన తమిళనాడు చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం అది. తమిళనాడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఫౌండేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను శ్వేతపత్రం ప్రకటిస్తున్నాను, 9,75,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిపోయింది, డిఎంకే ప్రభుత్వం. అందువల్ల నేను అనుకునే వెంటనే చేయలేను అని చెప్పి దాన్ని ప్రచురించాడు. సంతోషం అనుకున్నాం. ఆ ప్రచురణ పూర్తయ్యే ముందే ఆ స్టేట్మెంట్తో పాటు లాస్ట్లో నేను కోఆపరేటివ్ రుణాలన్నీ రద్దు చేస్తున్నాను అన్నాడు. ఈ అప్పులో ఉన్నాము, అసలు ఏం అవకాశం లేదని చెప్తూ కోఆపరేటివ్ రుణాలు రద్దు చేస్తామని చెప్పాను. ఎక్కడ ఏది అవకాశం ఉందా దాన్ని జనం ఫ్రీగా కోరుకోవడం నాకు తెలిసి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక సామెత, మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏమని, చేప పట్టేది నేర్పించు, చేపను ఫ్రీగా ఇవ్వద్దు. టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ ఫ్రీ అని. ఎందుకంటే మధ్యాహ్నం మంట గుడిసి ఇస్తే సాయంత్రం కూరమైన కావాలంటాడు, మసలంలో మధ్యాహ్నం బొచ్చు కావాలంటాడు, నెల్లూరు చేపల పులుసు కావాలని కూడా అడగొచ్చు అని చెప్తుంటాను మామూలుగా. ఇది ప్రభుత్వాలు ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఏమిటి అనే విషయాన్ని, ఎలా మొబిలైజ్ చేయబోతున్న విషయాన్ని చెప్పకుండా ఫ్రీగా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందో దాన్ని అలౌ చేయకూడదు. కొంతమంది ఉంటారు, సార్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆపాలని. సుప్రీంకోర్టుకి అధికారం లేదు, ఆపగలిగింది పార్లమెంటు ఆ పని చేయదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. సో ప్రజాభిప్రాయం గట్టిగా ఏర్పడి
ప్రజల్లో నుంచే ఒక రకమైన ఆ డిమాండ్ వచ్చి ప్రజలు గట్టిగా కోరితే కానీ రాజకీయ పార్టీలు ఈ పోటాపోటీ ఉచితాలంటే అనుచితాలని నా ఉద్దేశం అండి. ఫ్రీగా ఇవ్వండి అంటే ఇవ్వండి. నిన్న సాయంత్రం మన బసవతారకం గారి క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాల ఫంక్షన్కి వెళ్ళాం మేము. చాలా బాగా జరిగింది. మంచి పని కూడా చేస్తున్నా బసవతారకం హాస్పిటల్ అంతా. అప్పుడు చెప్పాను నేను, ఎంతమంది క్యాన్సర్ పీడితులు ఉన్నారు, ఎంతమందికి ప్రభుత్వం వైద్యం ఇవ్వగలదు. సత్య చెప్తున్నాడు, మేము మా ప్రభుత్వం ఈ పాలసీ చేసింది, ఆ పాలసీ చేసింది, కరెక్టే. కానీ అందరికీ ఇచ్చే పరిస్థితి పేదలందరికీ అందుబాటులో వైద్యం ఉందా దగ్గరలో? సాధ్యం కాదు. ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వదలుచుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుని చదువు మీద, వైద్యం మీద పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. పేదవాళ్ళకి మాత్రం, అది కూడా అందరికి కాదు మళ్ళా అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ప్రజలు కూడా క్రమేపీ ఈ డిమాండ్ను బలపరచాలా. మన ఎవరైనా ఒక పుస్తకం విడుదల చేస్తుంటే నా పక్కన జయప్రకాష్ నారాయణ ఉన్నాడు. ఆయన కూడా అదే మాట చెప్పాడు. చెప్పి ఇంకో ఆయన అన్నాడు, మీరిద్దరు కలిసి ప్రజా ఉద్యమం నిర్మాణం చేయాలని. నన్ను ఆ ఇద్దరు వల్లనే అయ్యేది కాదనుకోండి, తప్పనిసరిగా నేను చెప్పదలుచుకొని చెప్తాను. అయితే నాకు ఒక అడ్వాంటేజ్ అని, నేను రాజకీయాల్లో లేను. రాజకీయాల్లో ఉంటే పార్టీకి ఇబ్బంది అయిపోతుంది, సరైన మనోడు కూడా పెడతాను. నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలకు రాను. కానీ నాకున్న అనుభవంతో కొంత సమాజానికి కొంత మన అభిప్రాయాలు గట్టిగా చెప్పి ప్రజాభిప్రాయాన్ని మలచాలనే నిర్ణయంలోనే ఉన్నాను. అందుకే ఇందాక హరిబాబు గారు చెప్పినట్టుగా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. నేను మాట్లాడుతున్న అనుభవాలతో చెప్తూ ఉంటాను అని చెప్తే కొంత ప్రభావం ఉంటుంది. మనం చూశాను నేను ఎలక్షన్ల ముందు ఈ అసెంబ్లీలో కానీ ఆ అసెంబ్లీలో కానీ పోటీలుగా మాట్లాడడం, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరంగా చాలా బాధ కలిగించే విధంగా ఉంది. బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. బూతులే మాట్లాడారు అక్కడైతే. అప్పుడు అందరూ చర్చిస్తారు ఏం చేయాలి. కొంతమంది మీటింగ్లో ఒకసారి లేడీస్ అడిగారు నన్ను, సార్ ఇంత బూతులు మాడుతున్నారు, ఏదో ఒకటి చేయాలి సార్, మీరు అంతా చేయాలని. ఏం చేయాలమ్మా, దాన్ని చేయాలంటే మీ చేతుల్లోనే ఉందాను నేను. వాళ్ళు మా చేతుల్లోనా? మేము అలా రౌడీ జోలికి పోతే ఇంకేమైనా ఉందా అందామే. లేదమ్మా అది కాదు, మీ చేతులు మీరేం చేయబడలే, వాళ్ళు ఏం చేయబడలే. పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, ఫినిష్ అయిపోతారండి. ఈ బూతులు మాట్లాడేవాళ్ళు మీరు గమనించండి. నేను ఎవరి పేర్లు చెప్పను. ఒక్కడి గెలవలా మన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజలు కొంత ఆలోచిస్తున్నారని ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు ఏదైనా విషయం వచ్చినప్పుడు తమ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీలకు కూడా విషయాలు తెలియజేయాలి. ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఏంది ఇట్టయింది అట్టయిందని బాధపడుతుంటే బాధను ఎవరు తీరుస్తారు మామూలుగా. కాబట్టి ప్రజలు కూడా కేవలం ఓటు రోజు మాత్రమే పోయి ఓటు వేయడమే కాకుండా మిగతాప్పుడు అవసరమైతే తమ అభిప్రాయాలను బయట చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. పత్రికల ద్వారా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ప్రముఖులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఏమనుకున్నామంటే, రాజకీయ నాయకుల్ని పార్టీల్లో వాళ్ళని పిలవకూడదు. ఎవరి చేత ఈ పుస్తకం విడుదల చేయించాలంటే స్నేహితులు జిఎంఆర్, సతీష్ రెడ్డి, అంటే నాతో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు అని అనుకొని మొదలుపెట్టి కలిసి పనిచేసిన వాళ్ళు అంటే మా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చెప్పారు. సార్ కలిసి పనిచేసిన వాళ్ళు, సహచరులు, మీ ఆధ్వర్యంలో పెరిగిన వాళ్ళు, కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్, తర్వాత సత్యకుమారు, తర్వాత వర్మ, వీళ్ళందరూ కూడా మీ సారథ్యంలో పార్టీలో పనిచేసిన వాళ్ళే కదా, అందుకని వీళ్ళని పిలిస్తే బాగుంటుంది అన్నారు. అందుకని ఇవాళ పద్మ అవార్డు ఫంక్షన్ ఉంది ఢిల్లీలో. అందువల్ల సంజయ్ ఫోన్ చేశాడు, నేను బయలుదేరుదాం అనుకుంటే హోమ్ మినిస్టర్ కాబట్టి, సహాయ మంత్రి కాబట్టి మా డిపార్ట్మెంట్ సార్ పద్మ అవార్డ్స్ నేను రాలేకపోతున్నాను, రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలని. మంచిది అయ్యా అని చెప్పాను. రామ్మోహన్ కూడా ఏదో మీటింగ్ ఉంది, అమిత్ షా గారు పిలిచారు, అందుకని రాలేకపోతున్నా అన్నాడు. వీళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి, రామ్మోహన్ అంటే వాళ్ళ నాన్నగారు నాతో కూడా కలిసి పనిచేశారు, రావు నాయుడు గారు, స్వర్గీయ రావు నాయుడు. వీళ్ళందరూ కూడా పార్టీలో పనిచేశారు, ఎంతగా ప్రేమగానో అభిమానంగా ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఇవాళ ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను ఎవరిని పిలిచి వాళ్ళ ద్వారా కాకుండా మన సహచరులు ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా విడుదల చేయించాలని చెప్పి అనుకున్నాం. శ్రీ మల్లికార్జునరావు గారు ఇందాక చెప్పాడు నన్ను ఎందుకు పిలిచారని. మల్లికార్జునరావు నాకున్నంటే అత్యంత ఆత్మీయ మిత్రుల్లో శ్రీ మల్లికార్జునరావు ఒకడు. మన తెలుగువాడిగా పుట్టి మాతో కూడా చదువుకొని
మాతో కూడా చదివాడు ఆయన యూనివర్సిటీలో. చిన్న వ్యాపారం ప్రారంభించి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఈ కొత్త కొత్త విమానాశ్రయాలను నిర్మాణం చేసేదానికి ఎవరయ్యా అంటే జిఎంఆర్ అని చెప్పని మొత్తం ప్రపంచం అంతా ఇవాళ ఫిలిప్పీన్స్, అలాగే గ్రీసు, తర్వాత ఇంకా చాలా దేశాల వాళ్ళు జిఎంఆర్ కంపెనీని పిలుస్తూ ఉన్నారు. మీరు వచ్చి మా విమానాలు కట్టండి, విమానాశ్రయాలు కట్టండి అని కాంట్రాక్ట్ కింద. ఇక్కడ ఢిల్లీ విమానాశ్రయం, హైదరాబాద్ విమానాశ్రయం కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందాయో మనం ముందు చూస్తూ ఉన్నాం. మనం అలాంటి సామాన్య కుటుంబంలో నుంచి ప్రారంభించి కష్టపడి పనిచేసి నిజాయితీతో ఉండి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచుతున్న ఒక తెలుగువాడు, నాతో పాటు సహచరుడు, మిత్రుడైన శ్రీ గంధి మల్లికార్జునరావు గారిని ప్రధానంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించమని కోరడంలో ప్రధాన కారణం అదే. నాకు ఆఖరి మాట కూడా చెప్తాను. నేను రాజకీయాల్లో పైకి రావడానికి కారణం ఒకటి పార్టీ, రెండు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాకు చిన్నప్పుడు ఇచ్చినట్టు యొక్క సంస్కారం, ఆ తర్వాత మిత్రులు. నేను ఎలక్షన్లో పోటీ చేశాను, చాలా ఎలక్షన్లో పోటీ చేశాను. డబ్బులు ఇంట్లో నుంచి ఎప్పుడు తీసుకెళ్ళా. ఒకసారి మా మామగారు నాకేదో 10,000 ఇచ్చాడు. ఎలక్షన్ అయిపోతే ఆ 10,000 మిగిలితే మళ్ళీ తిరిగి ఆయన 10,000 ఇచ్చేశాను నేను. ఎప్పుడు జనం దాంతోపాటు మిత్రులు ముందుకొచ్చి నా ఎన్నికల్లో పూర్తిగా సమర్థన చేశారు. అందుకని నేను మిత్రులను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళకి ప్రత్యేక స్థానం నా హృదయంలో, నా జీవితంలో, నా జీవిత చరిత్రలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన స్నేహితులు అందరిది తప్పనిసరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మను కోల్పోయా. 13 నెలలప్పుడు మా అమ్మని పశువు పొడిస్తే చనిపోయింది. నన్ను పక్కన ఎత్తుకొని ఉండి కింద వేసింది. ఆమె నన్ను వకీలు చేయాలనుకుంది. నేను అందుకే లా చదివాను. లా చదివి వకీలు అవుదాం అనుకుంటే సరిగ్గా జయప్రకాష్ రాణి గారి మూమెంట్ రావడం, ఆయన్ని పిలవడం, విజయవాడలో మీటింగ్ పెట్టడం, ఇందాక హరిబాబు గారు చెప్పినట్టుగా ఆయన, నేను, లక్ష్మీప్రసాద్, గారి మధ్య శివాజీ, మన సత్యనారాయణ రెడ్డి గారు అందరూ మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీలో జైల్లో వేశారు. అదే నా రాజకీయ జీవితాన్ని మార్చేసింది. లేకపోతే నేను కూడా వకీలు అయిపోయి ఇప్పుడు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో చూస్తున్నారు కదా కొంతమంది వకీళ్ళు, అలా బహుశా వాళ్ళ వరుసలో నేను కూడా ఉండేవాడిని తెలవదు నాకు. రాజకీయాల్లోకి వచ్చేటికి అవకాశం ఆ జేపీ మూమెంట్ వలన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటం వలన 17 నెలల పాటు 17 నెలల 25 రోజుల పాటు జైల్లో ఉన్నాను నేను. ఆ జైలు జీవితమే నాకు టర్నింగ్ పాయింట్గా, ఒక్కసారి ఇండైరెక్ట్గా చెప్తున్నాను నవ్వుతూ, ఇందిరాగాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పాలా. ఆమె ఎమర్జెన్సీ పెట్టకుండా జైలు వేయకుండా ఉంటే వకీలుగా ఉండి నల్లకోట వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటుండేవాళ్ళం. 2 జోబులు నింపుకోవచ్చు. కానీ ఈ పేరు, ఈ గుర్తింపు జాతీయ స్థాయిలో మనకు వచ్చేటికి అవకాశం లేదని చెప్పాను. నన్ను ప్రేమగా చూసుకున్న వాళ్ళలో మా అమ్మమ్మ నాకు తల్లి లాంటిది. నా చిన్నప్పుడు మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మమ్మ నన్ను చూసుకుంది. ఆ తర్వాత నాకు ఇంకో అమ్మ ఎవరంటే మా అత్తగారు, మా ఉషమ్మ గారి అమ్మ. నన్ను, మా కుటుంబ సభ్యులందరినీ, మా అబ్బాయిని హర్ష కానీ, దీపా కానీ, మనోళ్ళు కానీ, వీళ్ళందరినీ పెంచింది ఆమె, ఇవి కాదు. వాళ్ళ అమ్మ కౌశల్యమ్మ అని చెప్పని ఆమె. ఆ తర్వాత నేను మా ఆవిడని కూడా అమ్మగానే భావిస్తుంటాను నేను. అందుకని పేరుతో ఎప్పుడు పిలవను నేను, ఉషమ్మ అంటాను. ఇందాక ఆషమ్మకు కూడా చెప్తున్నాను నేను, మా మనవరాలు అత్తగారికి అందరినీ అమ్మ అని పిలవాలమ్మ. దీపమ్మ, ఉషమ్మ, సుషమ్మ, సుష్మ అని సుషమ్మ, వైషమ్మ అని వైష్ణవిని, ఇంకో మనవరాలు అక్కడ ఉంది అమ్మ అట్టని. ఎందుకంటే అది మన సంస్కారం, మన పద్ధతి, ఒక అఫెక్షనేట్గా వాళ్ళు చూశారు నన్ను. మా ఆవిడ సహకారం లేకపోతే నేను రాజకీయాల్లో పైకి పోగలిగేవాడిని కాదు. ఎందుకంటే నేను పెళ్ళైన 3వ రోజే హోటల్లో పెట్టి ఆమెని 24 గంటలు రాలా నేను ఎలక్షన్ గొడవలో పడిపోయి, సెనెట్ ఎలక్షన్ గొడవలు. ఆ తర్వాత ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు ఊరిలో అందరూ చెప్పారు ఆమెకి, ఇంకా జైలుకి పోయిన వాళ్ళు ఇందిరాగాంధీ వదిలిపెట్టదు అక్కడే అయిపోతారని. అయినా ధైర్యంగా ఉండింది. పెద్దగా చదువు లేకపోయినా గ్రామంలో ఉన్న ధైర్యంగా నా మీద నమ్మకంతో అలాగే ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండేవాడిని కాదు. ఇంటికి న్యాయం చేశాను నేను చెప్పలేను. దేశంలో చాలామందికి న్యాయం చేసి ఉండొచ్చు, పార్టీకి న్యాయం చేసింటే ఉండొచ్చు, కానీ మా కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి. మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. పిల్లల్ని చూద్దామంటే నేను ఉదయాన్నే బయలుదేరిపోయేటప్పుడు వాళ్ళు లేచేవాళ్ళు కాదు. హర్షబాబు కానీ, దీపమ్మ కానీ. సాయంత్రం నేను వచ్చేసరికి వాళ్ళు పడుకొని ఉండేవాళ్ళు. నేను లేటుగా వచ్చేవాడిని. 11 గంటలకు భోజనం చేసేవాడిని.
అలా పిల్లలకు కూడా సరిగా అవకాశం లేదు. ఇప్పుడంటే ఏదో అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టుగా మనవరాళ్ళు కాబట్టి మనవరాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళని పిలిచి కూర్చొని కాలక్షేపం చేస్తున్నా వాళ్ళతో కాసేపు మాట్లాడుతుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. కానీ అప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కుటుంబానికి నేను న్యాయం చేయలేదు. దానికి ప్రధాన కారణం పార్టీ 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 ఇంకా పనిచేయాలి. నాకు సత్య చెప్తున్నాడు కదా, సత్య నా దగ్గర 23-24 ఏళ్ళు పనిచేశాడు, చూశాడు అన్నీ. ఒక్కరోజు పట్టుదల ఎట్టుండేదంటే ఒకే రోజు విమానంలో రైల్లో